అందరికీ నమస్కారం అండి. మోహిని ఏకాదశి అంటే ఏమిటి, అసలు ఆ పేరు ఎలా వచ్చిందో ఈరోజు నేను మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మోహిని ఏకాదశి అంటే మోహిని ఏకాదశి వైశాఖ మాసంలో వచ్చే ముఖ్యమైన ఏకాదశి. ఈరోజు మహావిష్ణువు మోహిని అవతారం ధరించినట్లు మన పురాణాలు మనకి చెప్తున్నాయి. అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అంటే ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి. ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మీకు వీలుంటే రాత్రి జాగరణ చేయిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఒక రాజు ఈ వ్రతం చేయడం ద్వారా తన పాపాలన్నీ పోగొట్టుకున్నాడట. అందుకే ఈ వ్రతానికి చాలా శక్తి ఉందని అందరూ నమ్ముతారు. విష్ణు నామస్మరణ మనం భక్తితో చేసేది ఏదైనా సరే ఆ మహావిష్ణువుకి నచ్చుతుందండి. ఎంత పెద్ద పూజ చేశామన్నది కదా, చిన్న తులసి దళం పెట్టి కూడా స్వామి నువ్వే నాకు దిక్కన్నా ఆయన అన్నీ చూసుకుంటాడు. అయితే మోహిని ఏకాదశి అని ఎందుకు పిలుస్తారో అది తెలుసుకుంటాం మనము. మన పురాణాల ప్రకారం సముద్ర మథన సమయంలో అమరత్వం ఇచ్చే నీరు మనకి బయటపడిందని మనం చదివే ఉంటాము. అది దేవతలు అసురులు ఇద్దరు దానికోసం పోరాడుతూ ఉంటే దేవతలు మహావిష్ణువు కోరగా మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ అసురులని తన వైపు ఆకర్షించేలా చేసుకుని ఈ అమృతత్వం ఇచ్చే నీరుని దేవతలకు ఇస్తారట. అందుకని ఆ రోజు ఆయన మోహిని అవతారం ఎత్తాడు కాబట్టి ఆ రోజుని మోహిని ఏకాదశిగా పిలువబడతారు. అందుకే ఈరోజు మనం విష్ణుమూర్తిని పూజిస్తే మన పాపాలన్నీ పోయి మంచి ఫలితాలు మనకి లభిస్తాయని పురాణాలు మనకి చెప్తున్నాయి. మహావిష్ణువుని అందరూ పూజిద్దాం, మనశ్శాంతిని పొందుదాం. మీ అందరికీ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని పద్దూస్ ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.